అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ టమాటో కర్రీ నా స్టైల్‌లో చేయండి. అదిరిపోతుంది. బ్యాచిలర్స్‌కి ఈజీగా. మరి ఎలా చేయాలి? కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అదే ఆయిల్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని దోరగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకును వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. చూడండి చక్కగా ఇలా మగ్గింది కదా. దీనిలోకి 1 స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు గరం మసాలా, చిటికెడు ధనియాల పొడిని వేసుకుని మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మొత్తం ఇలా కలిసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకుని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి అయితే కలిపేసేసుకుని లిడ్ పెట్టుకుని 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చక్కగా ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవడము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ టమాటో కర్రీ అయితే రెడీ అవుతుంది. చపాతీలకైనా రైస్లోకైనా భలే టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.